హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది, మాకైతే కాల్ చేస్తే మేమైతే సేల్ చేసి పెడతామండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో బ్రాండ్ న్యూ కొత్త ఫ్లాట్ అండి ఇదంతా కూడా. సో మీకు వర్క్స్ అన్ని కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇది వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుంటే హైవేలో తాడేపల్లి అవన్నీ దాటిన తర్వాత వచ్చే కొండలు అయితే ఉండిద్దండి. ఇది మన హైవే కానీ అన్నిటికి కూడా నియర్ బైలోనే వచ్చేస్తుంది అనమాట. సో మీకు వుడ్ వర్క్ కానీ టోటల్ వర్క్స్ అనేది మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయండి. రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి వచ్చేసింది అనమాట. సో ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే పూజ గది అనేది విడిగా వస్తుందండి. మీకు డబల్ బెడ్రూమ్స్లో పూజ గది విడిగా రావడం అనేది చాలా అంటే చాలా రేర్ సిచ్యువేషన్లో వస్తుంది. సో అన్నిటిలో రాదనమాట. సో చూస్తున్నదంటే కబోర్డ్స్ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసి నీట్గా వచ్చేసింది ఫ్లాట్ అంతా కూడా. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి 1319 SFTలో వస్తుందండి. మన ప్లింత్ ఏరియా వచ్చేసి 950 అయితే ప్లింత్ ఏరియా వస్తుంది. మనకు అండేవై షేర్ కింద 48 గజాలు ఒక సెంటు స్థలం అయితే మనకు వచ్చేస్తుంది అనమాట అండేవై షేర్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకు కిచెన్లో నుంచి వాష్ ఏరియా చూస్తున్నామండి అక్కడ. అండ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ బాల్కనీ స్పేస్ కూడా వచ్చేస్తుందండి. సో ఇది వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో దీనికి ఇటు సైడు బాల్కనీ చూస్తున్నాం కదండి. మన చుట్టూరు వచ్చేసి టోటల్గా అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడంతా కూడా. సో టోటల్లీ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ చుట్టూరు వచ్చేసి అపార్ట్మెంట్స్ మొత్తం అన్నీ మంచిగా ఉన్నటువంటి ఏరియా అనమాట. ఇక్కడ మనకు మెయిన్ రోడ్డు కానీ అన్నిటికి కూడా చాలా అంటే చాలా నియర్ బైలోనే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి బాత్రూమ్ అండి అది. సో కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినండి. రెడీ టు ఆక్యుపై స్టేజ్ అనమాట. సో దీని ప్రైస్ అయితే పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4200 అయితే చెప్తున్నారండి. సో రేట్ అనేది కొంతవరకు నెగోషియబుల్ అయితే ఉంది. సో అప్రాక్సిమేట్లీ వచ్చేసి 55 lakhs చేంజ్ అయితే పడుతుంది అనమాట. సో రేట్ అనేది నెగోషియబుల్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ప్రాపర్టీ అనేది విజిట్ చేయాలని కానీ స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉండిద్దండి. సో మాకైతే కాల్ చేస్తే మీకు ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ చూపిస్తామన్నమాట. అలాగే ఎలాగైనా మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేసుకోవాలనుకుంటే మాకైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.